ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ బాగా సరిపోతుంది, అంత వస్తుందిలే. మన ఆరాధనలో మనం ప్రవేశించక మునుపు దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త, దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ప్రార్థనాపూర్వకంగా మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. కాబట్టి ప్రభు సాయం కొరకు మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేంగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, నిన్న నేడు నిరతరము ఏకరీతికున్న మా తండ్రి, మరొక ప్రభుదినాన్ని, శుభదినాన్ని, పునరుద్ధాన దినాన్ని, ఈ ఆదివారాన్ని, మొదటి దినాన్ని దయానే కిరీటముగా నువ్వు ధరింపజేసి నీ అనాది కాలం సంకల్పములో నీ ఏర్పాటును బట్టి కూడా వందనములు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలుగా నిన్ను కీర్తించి శ్లాఘించి కొనియాడిట్లో ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ప్రభుదిన పరిచర్యలో ఆరాధన వర్తమానమునకై యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ధ్యానిస్తుండగా నీ దాసుని సిలువ సాటును మరుగుపరచుము. ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవము కలిగిన నీ నోటి మాటలు నీ బిడ్డలంగా, నీ దాసులంగా మేము వినే చెవి, గ్రహించే మనసు దయచేసి అర్థం చేసుకొని అవగాహన కలిగి ఆత్మ అయిన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృప దయచేయమని, నన్ను మమ్ము ఆయుత్తుపరచమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా రక్తపోషణ తీసుకొస్తూ నీ సమాధానంతో పంపించమని, నా తలంపులు, నా ఆలోచనలు అయిపరచమని, మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము అక్కడ 16వ వచనం గమనిస్తే దేవుడు ఏం చేశాడమ్మా, లోకమును ఎంతో ప్రేమించాడంట. కాబట్టి మన అంశము లోకము అంటే ఏందో మనం గ్రహించుకోవాలి. లోకము అనేది మనకు అర్థం కావాలి. లోకం అంటే ఎలాంటిది, ఎలాంటి లోకాన్ని ఆయన ప్రేమించాడు అనేది మనకు అవసరం. అక్కడే అంతా కూడా ఉంది. ఆరాధనకు సంబంధించిందంతా కూడా 16, 17, 18 వచనాల్లో కనపడుతుంది. లోకం ఎలాంటిదో అది తీర్పులో ఉన్నదనే సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి తన కుమారుని, ఆయనే ఈ లోకానికి కుమారుని ఎందుకు పంపించాడంటే ఏ మానవుడు కూడా నశింపక తీర్పు పొందకూడదు అని కాదు, కానీ ఆ కుమారుని అంగీకరించుట ద్వారా ప్రతి మనుష్యుడు కూడా తీర్పు నుంచి తప్పించబడాలనే ఆయనను మనకు అనుగ్రహించాడనేది మనకు అర్థం కావాలి. అయితే ఇంతకీ లోకము అంటే ఏందో మనకు అర్థం కావాలి. లోకము మనకు తెలుసుగా, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు. కాబట్టి ఈ లోకము అంటే ఎన్నో పదాలు చెప్పొచ్చు.
ఎన్ని పదాలైనా వాడుకోవచ్చు. లోకం అంటే అది గతించేది, అది అక్కడే చెప్పాడు దేవుడు, నశించేది, అది దేవుని ఎరగనది, దేవునికి దూరమైనది, అది అగ్నికి పాత్రులైనది, అది నిత్య శిక్షక పాత్రులైనది, దేవుని జీవంలో నుంచి వేరుపరచబడినది. ఎన్ని మాటలైనా సరే అది దేవుని తెలుసుకున్నది. కాబట్టి దాంట్లో జీవము లేనిది, అది వెండిపోయేది, పారవేయబడేదే లోకం. కాబట్టి ఇలాంటి లోకాన్ని ఆ దేవాది దేవుడు, ఆకాశ మహాశాల పట్టజాలని దేవుడు, అమరత్వము కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ మనము లోకమైన నువ్వు నేను ఒకప్పుడు ఎలాంటి వారము, ఎలాంటి స్థితిలో ఉండామనేది ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. ఆదికాండము 6వ అధ్యాయము అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి తలంపుగా లోకము ఎలాంటిదమ్మా? అక్కడే ఉంది కదా. నేను ఏమ్మా, లోకం ఎలాంటిది? అక్కడే ఉందగమ్మా. లోకం ఎలాంటిదమ్మా? అక్రమంతో నిండుకుంది. అక్కడే కదా చక్కగా ఉందా. లోకం ఎలాంటిదమ్మా? అక్రమం చేసేది. కాబట్టి లోకము అక్కడ మొదటిగా ఎలాంటిది అనేది గమనిస్తే అది అక్రమం చేసేది. ఏంది అక్రమం అంటే అక్కడ మొదటి వచనంలో మనం చూసాం, భూమి మీద నరకుమార్తెలు ఉన్నారు, దేవుని కుమారులు ఉన్నారు. అయితే దేవుని కుమారులు ఏం చేశారమ్మా? నరకుమార్తెలు చక్కని వారయ్యునుట. అంటే నరులంటే ఎవరు, దేవుడి బిడ్డలంటే ఎవరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఏం చేశారమ్మా? నశించే నరకుమార్తెలను వాళ్ళు ఏం చేశారు? క్రమాన్ని మీరారు, వీళ్ళే మీరారు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, తమ అక్రమం విషయంలో వాళ్ళు ఎవరుగా ఉండారమ్మా? నరమాత్రులుగా ఉండారు. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అలాంటి వారని చెప్తుంది మొదటి తలంపుగా. లోకం ఎలాంటిదంటే అక్రమము చేసేది. ఎవడైనా అక్రమదారుడే ఈ లోకములో, రక్తమాంసములు కలిగిన ప్రతి మనిషి కూడా. రెండో మాట చూడమ్మా, అక్కడ 6వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. మళ్ళీ అది కూడా నేనే చదవాలా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదినియు, వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డవి అనియు యెహోవా చూచి. రెండోది ఎలాంటిదమ్మా లోకము? ఏమ్మా రాసి అక్కడ ఉంది కదమ్మా, నరుల యొక్క చెడుతనము. అర్థమవుతుందా? నరుల యొక్క చెడుతనం మనమేమనుకున్నా గొప్పదంటుంది. కాబట్టి రెండోది లోకం ఎలాంటిదమ్మా? ఏమ్మా రెండోది లోకం ఎలాంటిది? చెడ్డది. అది కూడా మనం చేసుకోకపోతే ఎట్టమ్మా. మూడో మాట ఎన్నో ఉండే లోకంలో మనం ఆరాధన కొరకు 1-2 మాటలు చూసుకొని మనల్ని మనం విమర్శించుకొని క్షమాపణ చేసుకొని దేవుని సన్నిధిలో మనము ఆరాధించాలి. మూడో మాట గమనిస్తే ఇక్కడే 6వ అధ్యాయం 12వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనము. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను. కాబట్టి మూడోది ఏంటిదమ్మా? చెడిపోయినది. చెడిపోయిందాన్ని ఏదైనా వాడుకుంటారమ్మా? పనికి వస్తుందా ఏమ్మా? చెడిపోయిన వస్తావు టమాటా ఇంకేదన్నట్టు చెడిపోయి అసలు గబ్బు కొట్టింది, చెడిపోయింది. కాబట్టి ఎన్ని మాటలైనా మనం మాట్లాడుకోవచ్చు. కానీ మన అంశము ఆరాధన కాబట్టి లిమిట్గా. మొదటికి ఎలాంటిదమ్మా? లోకము అక్రమమైనది. రెండోది ఏంటిదమ్మా? అది చెడ్డది. మూడోది ఏందమ్మా? అది చెడిపోయినది. కాబట్టి ఇలాంటి లోకాన్ని గమనించాలి. ఇలాంటి లోకం ఇంతలో ఇంతలో కనపడి అంతలో ఆవిరి లాంటిది. ఇక్కడేమిటి? 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనం ఏం అక్కడ ఏం చెబుతుందమ్మా? 1 పేతురు 1:24 సర్వ శరీరులను గడ్డిని పోలి ఉండారు. కాబట్టి వాళ్ళ అందం కానీ వాళ్ళ అంతం కానీ అలా గడ్డి ఎండును పువ్వు, అది లోకం. ఇలాంటి లోకం అన్నమాట. అర్థం చేసుకో. ఇలాంటి లోకాన్ని దేవుడు ఏం చేశాడమ్మా? కాబట్టి ఇక్కడ
ఆదికాండము 6వ అధ్యాయము అక్కడ 6వ వచనం చూడమ్మా. కాబట్టి తాను భూమి మీద నరులు చేసినందుకు దేవుడు ఏం చేశాడమ్మా? సంతాపము నుండి హృదయంలో ఏం చేసుకున్నాడమ్మా? అది అంటే ఏంది సంతాపం అంటే? చేసింది ఎవరు? దేవుడా మనుషుల్ని? మంచిదే. అయితే మనం అక్రమ విషయంలో కానీ, చెడుతనాన్ని బట్టి కానీ, చెడిపోయిన దాన్ని బట్టి కానీ మనమేమయ్యాము? చనిపోయిన వారిగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు, దేవుడు చేసిన లోకము బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తల్లి? సంతాపం అంటే ఏంది అర్థము? అది చచ్చిపోయినోడికి సంతాపం. ఇప్పుడు లోకం ఏమైంది? బతికుందా? చచ్చిపోయిందా? అది అంతేకాదంట. దేవుడు హృదయంలో ఏం చేస్తున్నాడమ్మా? ఎందుకు నొచ్చుకుంటున్నాడు? చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్పి బైబిల్ అన్నాక అదే. దేవుడు ఒక్కోసారి ఒక్కో రకంగా మనకు కన్వర్ట్ చేస్తుంటాడు, మనకి ఇస్తూ ఉంటాడు. అది హృదయంలో ఎప్పుడు నొచ్చుకుంటాము? ఒకటి ఏదైనా సరే, ఒక నిర్మాణం చేసినా, ఒకటి ఏదైనా మనం ప్రయాసపడి ఒక తయారు చేసినా, ఏదైనా ఒకటి నిర్మించినా, ఆ దేని కొరకైతే మనము అది ఉపయోగించాలని చేసామో ఆ వ్యక్తి లేడనుకో, ఏమ్మా నాకు కొడుకో కూతురో ఉంటారు, కష్టపడి సంపాదించి ఒక కారో, ఇల్లో, బంగ్లో, పొలమో, స్థలమో ఏదో కొన్నాను అనుకో, వాడు చచ్చిపోయాడు అనుకో, ఇప్పుడు అది అంతా ఏమవుతుంది? ఏమవుతుంది తల్లి? విడవబడిందా లేదా? వాడికి లేనిది నాకెందుకు? అయితే ఇప్పుడు దాన్ని చూసినప్పుడల్లా నేనేం చేస్తుంటాను? అరే బిడ్డ కోసం కదరా ఇదంతా సంపాదించింది, ఏడురా బిడ్డ అంటాడు. ప్రతి మనిషి అంతే. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు కొడుకు కానీ, లేకపోతే బాబు మోహన్ కొడుకు కానీ, వాళ్ళు ఎంతో సంపాదించి యాక్సిడెంట్లో ఊరకనే చచ్చిపోయారు. కోటా వెంకటరెడ్డి కొడుకు కానీ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. వాళ్ళు హరికృష్ణ కొడుకు కానీ, హరికృష్ణ తర్వాత దేవుడు నాకు మోసం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా ఆయన సృష్టి అయిన మనము మన క్రియలను బట్టి, మన పద్ధతులను బట్టి, మనమేం చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? సంతాపం నొందటమే కాకుండా తన హృదయంలో ఏమవుతుందమ్మా? నొచ్చుకుంటున్నాడు. ఇంకా కావాలంటే కీర్తన గ్రంథము 49వ అధ్యాయములో 14వ వచనములో చూస్తే ఎలా ఉన్నామంటే మనమందరం కూడా చనిపోయిన వ్యక్తులు ఏం చెప్తున్నాడు అక్కడ చూస్తే, కీర్తనాకారుడు కోరా కుమారులు మనమంతా ఎక్కడ ఉన్నామో? మందగా కూర్చోబడుతున్నామంట. ఎక్కడికి? పాతాళంలో కూర్చోబడుతున్నామంట. ఇప్పుడు గొర్రెలు ఉంటే, గొర్రెలు ఏడుంటాయి అమ్మా? గొర్రెలు ఏడుంటాయి? దొడ్లో ఉంటాయి. గొర్రెలు దొడ్లో ఉన్నప్పుడు అవి బయటికి పోకుండా, లోనకు రాకుండా ఎలా ఉంటుంది? ఒక కాపరి అని ఆయన ఉంటాడు. ఇప్పుడు ఈ గొర్రెల కాపరి ఎవరు? ఇప్పుడు ఏ దొడ్డిది? పాతాళం అనే దొడ్డికి మరణం అనే కాపరి. కాబట్టి ఏ మానవుడు ఈ భూమి మీద లోకములో ఉన్న ఏ మానవుడైనా సరే ఆ దొడ్డులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఉండారా సృష్టిలో? ఏ మతంలో కానీ, ఏ దాంట్లో అయినా సరే ఒక వ్యక్తి పాతాళం అనే దొడ్డిలోకి పోయిన తర్వాత తిరిగి వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉండారా? ఏం అర్థం కాల? ఒక వ్యక్తి చనిపోయి బతికినోడు ఎవరన్నా ఉన్నాడమ్మా? అర్థమవుతుందా? ఏమని ఒకవేళ ఇప్పుడు మనం బతికున్నాం, చచ్చిపోతే ఆడకపోతాము, పాతాళానికే పోతాం. అయితే నువ్వు మళ్ళీ బయటికి రాకుండా మరణమే నీ కాపరగా ఉందంటే నువ్వు బయటికి, ఇంకా నిన్ను బయటికి తెచ్చేది ఎవరు? అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము మరణము పాతాళానికి మనము మందగా కూర్చోబడ్డాం. పాతాళంలో మన ఇల్లు. అయితే మన ఇంటికి కాపల ఎవరమ్మా? మరణమే. గుర్తుపెట్టుకో. అలాంటి నిన్ను నన్ను ఇక్కడ మనకేమొచ్చిందా? మొదటి తలంపు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా ఇలాంటి నిన్ను, సచ్చిన నిన్ను, బతికిన నిన్ను ఏం చేశాడమ్మా? ఆయన ప్రేమించాడు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎందుకు ఆయన ప్రేమించాడంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఎలాంటి వారినైనా మనల్ని అది అంటే మనము లోకములో దేవుని ప్రేమను, నాకు ఆరాధన కాబట్టి ఎక్కడ మళ్ళీ వెళ్ళకూడదు. 1 యోహాను 4:10 ప్రకారముగా మనము దేవుని ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని, అంటే ఆయన ప్రేమ ఎలాంటిదంటే హేతువు లేనిది, కారణము లేనిది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ప్రేమ. కానీ సచ్చినోడు, చెడిపోయినోడు, లేకపోతే అక్రమదారుడు, చెడ్డోడు గురించి ఆయనకు అనవసరం. అయినప్పటికి కూడా అలాంటి నిన్ను నన్ను ఏం చేశాడమ్మా? ఆయన ప్రేమించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి తలంపుగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనమంతా ఎక్కడున్నామని చెబుతుంది వాక్యములో. మనకి Hebrew 9:27 ప్రకారముగా మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెను,
ఆ తర్వాత తీర్పు ఉంది. తీర్పు అంటే ఏంది? ఎక్కడికి పోతాం? మళ్ళీ పాతాళం అనే దొడ్డిలోకే పోతాం. మన కాపరిగానే ఉంటుంది. అలాంటి నిన్ను నన్ను ఏం చేశాడమ్మా దేవుడు? ఏ లోకంలో అయితే ఏం చేస్తారు తల్లి? అంతా బాగుండి అన్నీ బాగుంటేనే ప్రేమిస్తారు. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి దేవుడమ్మా? కాబట్టి అలాంటి దేవుడు. కాబట్టి మనము అలాంటి అంటే చచ్చిపోయిన వాళ్ళని, దేవుడికి ఎరమైన వాళ్ళని, పాతాళానికి వశనమైన వాళ్ళని ఈ దేవుడు ప్రేమించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 17వ వచనం ఏం చెప్తుందమ్మా? 3:17 ఏం చెప్తుందమ్మా? తెలుసుకోవాలి. ఆరాధన అనేది ఏదో వచ్చి ఎవరు వచ్చారు ఏదో చూసుకొని సాంగ్యంగా వచ్చి సాంగ్యంగా బావటం కాదు తల్లి. మీరు బతకాలి, అరుగును బతికించాలి. నాలాంటి వాడితే ఏం పని అమ్మా? కథ రావాలి, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. ఏముంది 17? కాబట్టి రెండోది ఏముందమ్మా? రెండో మాట, చచ్చిపోయిన నువ్వు, నశించిన నువ్వు, చెడిపోయిన నువ్వు, నిత్య పాతాళానికి వారసులైన నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ప్రేమించి ఏం చేశాడమ్మా? కాబట్టి నశించిన నిన్ను నన్ను ఏం చేశాడమ్మా? ఒకవేళ ఇప్పుడు నేను బతికున్నాను అనుకోవచ్చు, సత్య ఆడకు పోతాం, ఆడకే పోతాం. తన కుమారుని ద్వారా ఏం చేశాడు తల్లి? చదువమ్మా 17వ వచనం. కాబట్టి అంత లోకం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఎలాంటిదో, అయితే లోకము, ఇలాంటి లోకము తన కుమారుని ద్వారా కాబట్టి రక్షణ పొందాలి. రక్షణ అంటే ఏందమ్మా? విమోచనము లేకపోతే ముక్తి, పర సంబంధమైనది పొందాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ కుమారుణ్ణి ఆ దేవాది దేవుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకానికి ఏం చేశాడమ్మా? పంపించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. లోకాసు వార్త 2వ తలంపు 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు. ఇప్పుడు నశించేవాళ్ళు అంటే అర్థమైందా? ఇప్పుడు జక్క ఎవరు? జక్క ఎవరు తల్లి? మంచిదే. జక్క ఎవరు? మంచి వడ్డీ వ్యాపారస్తుడు, ధనవంతుడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు పైకి ఆయన ఎంత సంపాదించి ఎంత ఆస్తిపరుడైనప్పటికీ కూడా బైబిల్ ప్రకారం కానీ దేవుని చిత్తములో కానీ లోక ప్రకారంగా ఆ వ్యక్తి నశించేవాడా జీవించేవాడా? కాబట్టి ఆ జక్కై నశించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ జక్కైని రక్షించడానికి అర్థం చేస్తాం, నశించిన దానిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు ఈలో. కాబట్టి మనమంతా ఒకప్పుడు ఎవరం తల్లి? కాబట్టి మనమంతా కూడా అలాంటి వారమే. కాబట్టి నిన్ను నన్ను నశించే నిన్ను ఇందా మనం చదివాం 3:16లో కూడా దేవుడు కుమారుని ఎందుకు పంపాడమ్మా? నశింపక నిత్యజీవం పొందాలని. అంటే మనము మరణము లేని వారుగా ఉండాలని, నిత్యులుగా అనంతులుగా దేవునితో ఉండాలని దేవుడు ఉద్దేశం. కాబట్టి అలాంటి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడమ్మా? ప్రేమించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రేమించుట అంటే మీకు చాలాసార్లు చెప్పా, దేవుడు మన స్థానాన్ని తీసుకొని ఆయన స్థానం మనకివ్వాలనే సంగతి అది గమనించాలి. ప్రేమించుట అనే పదానికి దానికి అర్థం. కాబట్టి నశింపక నిత్యజీవం పొందాలని నిన్ను నన్ను ఏం చేశాడు? నీ కోసం నా కోసం ఆయన ఈ కుమారుని పంపినట్టుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రెండో తలంపు యోహాను సువార్త 3:17 గుర్తుపెట్టుకొని దాంట్లో మొదటిగా లూకా సువార్త 19:10 పెట్టుకుందాం. దాంట్లో అంటే ఆయన రక్షించటానికి వచ్చాడు. కాబట్టి రక్షించడానికి వచ్చాడంటే ఇప్పుడు మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనుషుడు ఎవరు తల్లి? రక్తమాంసాలు కలిగిన వాడు. ఈయన ఎలా వచ్చాడు? రక్తమాంసాలు కలిగివాడు వచ్చాడు. ఇప్పుడు ఈయన మీద ఏముంది? మరణం అనేముంది? ఈయనలో ఏముంది? నాశనం అనేది అన్నీ ఉన్నాయి. అయితే ఇందాక చెప్పా, ఏ పాతాళములో ఏ వ్యక్తి అయితే మందగా కూర్చోబడ్డాడో, మరణము వారికి కాపరిగా ఉందో, ఆ పాతాళము నుంచి వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి కూడా లేడు. అయితే ఇప్పుడు ఈయన కూడా ఎలా వచ్చాడు? రక్తమాంసములు గలవాడుగా మనిషి కుమారుడుగా వచ్చాడుగా. అయితే ఈ కుమారుడు ఏమయ్యాడు? పాతాళా నుంచి తప్పింపబడితేనే ఇప్పుడు నాశనం అనేది ఏమి లేదు, లోకానికి లేదు. ఇప్పుడు ఈయన ఎలా వచ్చాడు? యేసుప్రభువు వారు లోకం మాదిరిగానే వచ్చాడు. అయితే లోకం మాదిరిగానే ఏం చేశాడమ్మా? మరణించాడు. అయితే మరణించిన వ్యక్తి లోకంలాగా పాతాళంలో లేడు. తిరిగి లేచుట ద్వారా, అది గుర్తుపెట్టుగా, తండ్రి మహిమ వలన లేచుట ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందమ్మా? నశింపుపోయి నిత్యజీవం రావటానికి కారణమైంది. కాబట్టి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఒక మాట చూసుకొని 2వ తలంపు ముగిస్తారు. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడు తల్లి. ఈ గొర్రె ఎక్కడికి పోయి, ఈ మనుషుడు ఎక్కడికి పోయి ఎక్కడికి వచ్చాడో మనకు అక్కడే ఆన్సర్ వచ్చేసింది. చక్కగా చదవండి, మీరు చదువుకోండి, చదువుకున్నోళ్ళు.
ఏదో వస్తున్నాం పోతున్నాం వింటాం కాదమ్మా. బతకండి, నలుగురిని బతికించండి. మనం చెడిపోయి అనేకులు జడగొట్టకూడదు. ఏముంది చూడండి, అంతా అక్కడే క్వశ్చన్ ఆన్సర్ మొత్తం వచ్చేసింది. బైబిల్ మూలం అక్కడే ఉంది. ఏమొచ్చిందమ్మా? మాయ్ అమ్మమ్మ చదువు. అంటే దేవుని యొక్క స్వకీయమైన సంకల్పాన్ని బట్టి. అంటే ఇప్పుడు మన క్రియలను బట్టి మనం అనుకుంటాం ఒక్కోసారి. ఇప్పుడు లోకమంతా ఏమనుకుంటుంది? నేను ఉన్నోడిని, లేకపోతే జ్ఞానం వల్ల చదువు ఉన్నోడిని, నేను వాళ్ళకి నీళ్ళు పోసే, ఇలా పాలు పోసే, వీళ్ళకి అన్నం పెట్టి, ఇలా గుడ్డలు ఇచ్చి చెప్పుకుంటుంది లోకం. కానీ ఏమని చెబుతున్నాడు దేవుడు? ఇప్పుడు అదే అలవాటు మనకు వచ్చింది. ఏం బోలా? మన క్రియలను బట్టి కాదు, తన స్వకీయమైన సొంత సంకల్పాన్ని బట్టి. చదువుమా. అనాథంటే ఏంది అర్థమవుతుందా? ఈ జగత్ ఉత్పత్తి ఏర్పడక ముందే, మానవుడనేవాడు ఈ లోకము ఏర్పాటు చేయక ముందే యేసుక్రీస్తు ఏమయ్యాడమ్మా? ప్రత్యక్షపరచబడ్డాడు కాబట్టి ఆయన యందు, అంటే ఇప్పుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి. అంతకుముందు ఏమి లేదు. 2024 ముందు దాకా కూడా మరణం అనేది, నాశనం అనేది, మానవుడు లోకం అనేది గతించేదిగానే ఉంది. అయితే దేవుడు సంకల్పాన్ని బట్టి జగత్తుత్పత్తి వేయబడక మునిపే క్రీస్తు యేసు నందు నువ్వు నేను ఉండాలని, ఆ యేసు క్రీస్తుని ఆయన ఏం చేశాడు? ఆయన ద్వారా నువ్వు నేను రక్షణ పొందాలని, ముక్తిని పొందాలని. చదువు. అర్థమా? తన కృపను బట్టి. అంటే కృప అంటే ఏం చెప్పాను తల్లి ఇంతకుముందు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎవరైనా ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్తే, అది నా జీవితంలో అది పోదా మచ్చ. తప్పిపోయిన కుమారుని గుర్తుపెట్టుకోమని ఎవరైనా కృప అంటే ఏం చెప్పానమ్మా? అంటే తండ్రి, పరలోకమునకు నీకు నేను విరోధంగా పాపము చేసే కాబట్టి నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుని కాను. యోగ్యము కానిది అంగీకరించేదే, నమ్ముకున్నది కాదు, అంగీకరించేదే కృప. ఇప్పుడు మనం ఎవరుమి? అక్రమదారులమి. అర్థం చేసుకోవాలి. చెడ్డవారమే, చెడిపోయిన వారమే. వాళ్ళని ఏం చేసింది కృప? అంగీకరించింది. అర్థమవుతుంది. అంగీకరించడం అంటే వాళ్ళ కొరకు శిలువ మరణం పొందటానికి ఇష్టపడింది, వాళ్ళ కొరకు రక్షించబడటానికి ఇష్టపడింది ఈ కృప. అయితే ఇప్పుడు చెప్పాం, ఆ ప్రభువైన క్రీస్తు. ఎవరమ్మా? ఆ ప్రభువైన క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి, డిస్ట్రాయిడ్, నాశనము చేసి, జీవమును అక్షయిత. అంటే ఇందాక మనం ప్రతి మానవుడు ఎవరమ్మా? క్షయుడే, నాశనం అయిపోయేవాడే. ఇందాక నశింపక. ప్రతి మానవుడు లోకం ఎలాంటిదమ్మా? నశించేదే. అర్థం కాట అక్కడ అక్షయితను. అర్థమవుతుందా? డిస్ట్రాయిడ్, మరణాన్ని ఏం చేశాడమ్మా? డిస్ట్రాయిడ్, నాశనము చేసి జీవాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? అక్షయితులకు. అక్షయిత అంటే ఇక క్షయము కానిది. అర్థమవుతుందా? ఎట్ట తెచ్చాడమ్మా? ఎట్ట తెచ్చాడు తల్లి? ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానము ద్వారా దాన్నే సువార్త అంటారు. మంచి వార్త అంటే సువార్త. సువార్త అంటే ఏందమ్మా? యేసు నీ నిమిత్తము, నా నిమిత్తము, నీ పాపాల నిమిత్తం నా పాపలు మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెననే సువార్త. ఆ పునరుద్ధానము ద్వారా ఈరోజు సర్వలోకానికి ఏం తీసుకొచ్చాడమ్మా? రక్షణ తీసుకొచ్చాడు. అర్థమవుతుందా తల్లి? ఆ రక్షణ తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి రెండో మా తలంపులో నశించిన దాన్ని వెతికి రక్షించటానికి, ఇప్పుడు నిన్ను నన్ను వెతికి రక్షించటానికి దేవుడే మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా ఆ మరణాన్ని ఏం చేశాడమ్మా? నాశనము చేసి జీవాన్ని అక్షయితలోనికి ఈ రోజున ఆయన మరణము ద్వారా తీసుకొచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కాబట్టి ఈ ఉదయకాలమున ఏ వ్యక్తి అయితే ఆ మరణాన్ని నాశనము చేసిన ఆయన మీద విశ్వాసం ఉంచారో, అక్కడ అన్నాడు ఆయనందు, ఆయనందు అని, యేసుక్రీస్తు నందు. ఎఫెసీ 1:4 కూడా ఉంటుంది. ఆయన యందు జగత్పునాది వేయకబడక మునిపే క్రీస్తు నందు ఆ కృపామయమకు కీర్తి కలగాలని. జగత్పునాది వేయకం నిన్ను నన్ను ఆయన ఏర్పాటులోకి తీసుకొచ్చాడు అంటాడు. అదే మాట ఇది. బైబిల్ అంతా ఒకే మాట. మాటలు వేరుగా ఉంటే అర్థమంతా ఒకటే. ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి ఈ రోజున లోకానికి ఏముందమ్మా? లోకానికి ఏముంది తల్లి?
లక్ష్మి నువ్వు జయం ఉందమ్మా? తీర్పు ఉందా లేదా తల్లి? మన అంశం చూద్దాం, ఎన్నో రకాల తీర్పు ఉందా లేదా. ఇప్పుడు నా మీద తీర్పు ఉందని ఏ వ్యక్తి అయితే అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి, మారు మనసు ఏ వ్యక్తి అయితే ఆ తీర్పు నుంచి తప్పింపబడాలి, నేను నీతో ఉండాలి అయ్యా, నీతో నేను జీవనం చేయాలి అని ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి నందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి ఏమంటుందమ్మా వాక్యము? తీర్పు నుంచి తప్పింపబడ్డాడు, తీర్పు నుంచి రక్షించబడ్డాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలకార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలకార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకు మనం యేసు ప్రభుని అంగీకరించాలమ్మా? ఏం బుజ్జమ్మా దొరికారు కదా? ఎందుకు యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలమ్మా నేను అడుగుతున్నా. యేసు ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచాలి అమ్మమ్మ? అవును అంటే ఎందుకు అనే దానికి ఆధారమే. అందుకని ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోవాలి? నీ మీద నా మీద ఏముంది తల్లి? అర్థం చేసుకోవాలి. తీర్పు అనేది ఉంది. ఈ తీర్పుని ఎవరు తప్పించలేడు. ఒకే ఒక వ్యక్తి ఏం చేశాడు? తీర్పు నుంచి ఆయన రక్తమాంసాలు అమ్మకు పుట్టాడు, వచ్చేసాడు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద తీర్పు లేదు కదా. అర్థం చేసుకోవాలి. ఒకే ఒక వ్యక్తి ఈ సృష్టిలో లేవబడిన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఈ మాట చెబుతున్నాడు పౌలు గారు అపోస్తలుతో. ఏం చెబుతున్నాడు? చదువమ్మా. ఇప్పుడు ఏమయ్యాడు ఒక మనుషుడు ఏమయ్యాడు తల్లి? తిరిగి లేచాడా లేదా? ఇప్పుడు మానవుడి మీద ఏమి లేదు. ఈ లోకంలో మరణం అనేది రద్దు చేయబడిందా లేదా? ఇప్పుడు నీతిని అనుసరించి ఎవరైనా సరే, నీతిని అనుసరించి ఎవరైనా జడ్జిమెంట్ పెట్టారనుకో, ఈ లోకంలో ఎవడైనా ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనం అర్థం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త 3:17 ఏం చెప్తుందంటే, ఆయన లోకానికి ఎందుకు పంపాడంటే తీర్పు తీర్చటానికి కాదు, తీర్పు నుంచి ఏం కావాలమ్మా? ఇప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి ఏమయ్యాడమ్మా? తిరిగి లేచాడు కాబట్టి, మరణాన్ని జయించాడు కాబట్టి ఈ లోకానికి ఏమొచ్చింది తల్లి? అక్కడ నీతిని బట్టి రేపు యేసుప్రభు వారు మనకు తెలుసు గొర్రెల మీద జడ్జిమెంట్ ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఎవరు కూడా నీతిమంతులు లేరు కనుక, కాబట్టి ఈ రోజున ఆయన ఒక్కడే లేచాడు కాబట్టి ఆయన్ని మనం విశ్వాసం ఉంచుట ద్వారా, సొంత రక్షణ ఉంచుట ద్వారా, పాప క్షమాపణ పొందుట ద్వారా ఈరోజు ఏ వ్యక్తి అయితే ఆయనందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఏమయ్యాడు? తీర్పు నుంచి ఏమయ్యాడు? అక్కడే రాసి ఉంది చూడు తల్లి. 17 చదువు చక్కగా ఉంది. 3:17 చూడండి అమ్మా. పంపలేదు. 18 చదువమ్మా. అంటే ఎందుకు తీర్చబడదు? ఆయన ఏమయ్యాడు? తీర్పు నుంచి తప్పించబడ్డాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏమవుతున్నాను? ఆయనలోకి వస్తున్నా కాబట్టి ఇప్పుడు నా మీద ఏమీ లేదు. తీర్పు ఆయనలోకి వచ్చే కాబట్టి ఆయన మీద ఏమి లేదు, తీర్పు లేదు. నీ మీద నా మీద తీర్పు లేదు. కాబట్టి ఆయన తాను నియమించిన మనుషుని ద్వారా భూలోకానికి నీతిని అనుసరించి దేవుడు ఏం చేస్తాడమ్మా? రేపు తీర్పు తీరిస్తే ఏ వ్యక్తి కూడా ఏం కాదమ్మా, అందరూ తీర్పులోనే ఉన్నామని వాక్యం చెప్తుంది. ఈ వ్యక్తి నందు మన విశ్వాసం ఉంచుట ద్వారా ఈరోజు మనకు ఒక ఆధారాన్ని కలుగు చేశాడా లేదా? అమ్మా ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకమ్మా ఆ పని చేసామంటే దానికి ఒక ఆధారం చెప్పాలా లేదా? ఒక వ్యక్తి ఒక శిక్షకు పాత్రుడు, కోర్టు అతనికి మరణ శిక్ష విధించాలి. ఎందుకు విధించాలంటే చేసిన పాపాన్ని బట్టి. ఇప్పుడు ఆ శిక్ష నుంచి ఈ వ్యక్తి తప్పింపబడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంది? నా బదులు ఆయన ఏం చేస్తే శిక్షను అనుభవించాడు కాబట్టి నేనేమయ్యాను? తప్పించబడ్డా. కాబట్టి కరుణకు ఆధారముగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేశాడు? బయలుపరిచాడా లేదా? ఆయన మీద మరణం లేదు కదా, జడ్జిమెంట్ కొట్టివేయబడింది కదా. ఇప్పుడు ఆయనందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా మనమేమయ్యాము? ఇప్పుడు మంచిది ప్రజలాడు. ఇప్పుడు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచలేదనుకో వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు
ఆటోమేటిక్గా ఏ కులస్తుడైనా మతస్థుడైనా జాసస్తుడైనా బతికినంతకాలం బ్రతుకుతా సస్తావు పాతాళానికి వెళ్ళిపోతావు. అది బైబిల్ బైబిలే కాదు, ఏ వేదాలు చెప్పినా, ఏ ఖురాన్ చెప్పినా, సమస్త గ్రంథాలు చెప్పినా సరే ఏ మానవుడికైనా రక్తమాంసములు కానీ వాడి మీద ఏముందమ్మా? మరణము అంతే. ఆ మరణమే కాపలా నీకు. మనమందరం కూడా పాతాళంలో మందగా కూర్చోబడతామని చెప్తుంది బైబిల్. కాబట్టి రెండో తలంపు అర్థమైందమ్మా. మొదటి తలంపు ఏందమ్మా? లోకం ఎలాంటిదో చూసాం. రెండోది, అలాంటి లోకాన్ని ఆ పరమాత్ముడైన దేవుడు ప్రేమించి ఏం చేశాడో మనం చూసాం, రక్షణ అనేది ఇచ్చాడు. మూడో మాట, ఈ ఉదయకాలమున మనం ఎవరమైతే ఆ రక్షణలోకి నేను రాగలిగాను, ఆ ప్రభు మీద నేను విశ్వాసం ఉంచగలిగాను, ఆ ప్రభువే నా ప్రభు, ఆ దేవుడే నా దేవుడు అని ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచి ఆయనలోకి రాగలిగిన వారు ఎవరైనా ఉంటే ఏముందమ్మా? 18వ వచనం 3:18. ఇంకా అక్కర్లేదు, అర్థమవుతుంది. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి ఏముందమ్మా? శిక్షణ. దేవుని కృప. మనం ఈ రోజున ఇక్కడికి రాగలిగామంటే కేవలము దేవుని కృప. మనము చేసిన క్రియల మూలము కాక, రెండో చూసా, ఆయన అనాది సంకల్పాన్ని బట్టి ఈరోజు ఈ కృప అనేది మనకు అనుగ్రహించబడింది తల్లి. కాబట్టి ఆ కృపను ఎవరైతే పొందామో, ఎవరైతే ఆ రక్షణ పొందామో, మనం ఇప్పుడు ఏమయ్యామో? నిత్య జీవానికి వారసులం అయ్యాం. మంచిది. ఇప్పుడు నేను వారసులు అయ్యేది ఎలా అయ్యాం? వారసులు అర్థం చేసుకోవాలి. ఆయన ద్వారా మనం ఏమయ్యాము? వారసులం అయ్యాం. ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారసులం అయ్యాం. నిజమే, వారసులం అయిన వ్యక్తిలో మళ్ళీ మనము 5 మాటలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. బాగా చదవండి అమ్మా, అర్థం చేసుకోండి. చదువుకున్న దానివే నువ్వు అలా చదువుతుంటే ఏం అర్థమవుతుంది? 17వ వచనం అమ్మ. 17. అదేలే, చక్కగా చదువుతాలే, ముక్కగా చెప్పు. నీకు అర్థం కాదు, నాకే అర్థం కాదు, నీకేం అర్థమవుతుంది? చదువు. 17 చదువుతున్నావు, కరెక్టే. 17వ వచనం 4:17. అదే కరెక్టే. అర్థం కావట్లే నాకు, కరెక్టే చదివే. చదువు. తీర్పు దినమందు. ఇప్పుడు ఏమురికి ధైర్యం ఉంటుంది చెప్పండి? తీర్పు ఉందని చెప్పే కదా. లోకానికి ఏముందమ్మా? మనుషులందరూ ఒక్కసారి మృతి పొందిన తర్వాత తీర్పు ఉంది. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. తీర్పు జరుగుతుందండి. ఇప్పుడు ఏమైనట్టు? చదువు తొందరగా. ప్రేమ అంటే అర్థమైందా? ఇప్పుడు ఎవరు తీర్పు నుంచి తప్పించింది? మీకు అర్థం కావట్లా. తీర్పు అనేది ఉంది. తీర్పు అనే దాన్ని ఏం చేశాడు? యేసుప్రభు వారు రద్దు చేశాడు. దేనిని బట్టి? మరణాన్ని జయించాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచావు కాబట్టి ఇప్పుడు నువ్వు నేనేమయ్యాము? మరణాన్ని జయించామా లేదా తల్లి? పాపాన్ని జయించామా లేదా తల్లి? చెడిపోయిన వాళ్ళమా ఇప్పుడు మనము? అబద్ధికులమా మనము ఇందాక? లేకపోతే అక్రమకారులమా? కాదు కదా. ఆయన యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనమేమయ్యాము? ఆయనలాగా, ఆయన లోకాన్ని ఎలా జయించాడో మనం కూడా జయించామా లేదా? ఇప్పుడు తీర్పు జరుగుతుందనుకో, ఆయన అంగీకరించిన వ్యక్తికి భయం ఉంటుందా? ధైర్యంగా వెళ్తాడు. అర్థం చేసుకోండి. అది ఎవరున్నా ఉంటే అక్కడే వస్తున్నారు మీరు ఉన్నామనుకొని. ఇప్పుడు ఎవరికి తీర్పు నుంచి తప్పించబడతారు? ఆయన లోకంలో ఎలా జీవించి ఎలా ఆయన మరణించి తిరిగి లేచాడో అలాంటి జై జీవితాన్ని ఈ రోజున ఆయన అంగీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా మనం పొందాం. కాబట్టి ఇప్పుడు మన మీద ఏమీ లేదు. చూడండి తల్లి, తీర్పు అనేది ఉందా? అది తీర్పు అనేది మనము రద్దు, మన ధైర్యము. అర్థమవుతుందా? తలకాయలు నరికేస్తున్నా, తుపాకుతో కాల్చేస్తున్నా. క్రైస్తవుడికి ఏందో తెలుసా? ధైర్యం. ఎందుకు? నేను ఆయన ఎలా లోకములో జయించగలిగే జయశాలిగా ఆయన అంగీకరించిన దాన్ని బట్టి నీకు నాకు అలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. బాగా చదువుకోండి, ఇంటికి పోయినా చదువుకోండి, అది అర్థమవుతుంది. ఈరోజు తీర్పు విషయంలో మనకు భయం లేదు క్రైస్తవుడికి. ఎందుకని? మనం లోకాన్ని జయించాం, లోకంలో లేము, ఆయనలో ఉన్నాం. కాబట్టి ఆయన లోకంలో ఉన్నవాడి కన్నా కూడా గొప్పవాడు కాబట్టి మనకు భయం లేదు, ధైర్యం ఉంటుంది. ఒకటి. రెండో మాట మనకు చూడమ్మ, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమా 3:26 త్వరగా.
ఇందాక దేవుడు ఏం చేశాడు? 17:31 దేవుణ్ణి బయలుపరిచాడా లేదా అమ్మా? యేసు ప్రభుని బయలుపరిచాడా లేదా? ఇప్పుడు ఆయన కింద చదవాలి, దాన్ని వదిలేసి తాను నీతిమంతుడును. చదువమ్మా, ఏమో 20 అది అయిపోయిందమ్మా. మన విశ్వాసం ఉంచాం. యేసుక్రీస్తుని ఏం చేశాడమ్మా ఈరోజు లోకానికి? నశించే లోకానికి ఏం చేశాడు దేవుడు? 26 చదువమ్మా. రావటంలా మీకు చాలదమ్మా, అదే నా బాధ. రాకూడదు అనుకుంటాం, వస్తామంతే, బాధ కలుగుతుంది. అది తర్వాత అమ్మా. అసలు ముందు నీకు ఇది రావాలి కదా. ఈ లోకంలో ఏముందమ్మా? తీర్పు అనేది, మరణం అనేది ఉందా లేదా? దాన్ని ఏం చేశాడమ్మా దేవుడు? యేసుక్రీస్తుని బయలుపరిచాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణాన్ని రద్దు చేశాడని అర్థమైంది కదా. దేన్ని బట్టి అక్కడే ఉన్నాడు. రక్తము వలనంటే, రక్తం అంటే ప్రాణము అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆయన్ని బయలుపరిచాడు అంటే, చదువు. నేను ఎవరిని కొట్టలేను, తిట్టలేను, ఇంకేం చేస్తాం? దేవుడు నీతిమంతుడు. చదువు అక్కడ కాదు. ఇప్పుడు దేవుడు ఎవరమ్మా? ఎవరన్నా ఉన్నారా చదువు వచ్చిన వాళ్ళు? నాకు తెలుసుకోండి, ఎవరన్నా స్పృహలో ఉంటారు. దేవుడు ఎవరమ్మా? నాకు ఏడుపు వస్తుందమ్మా. ఎందుకంటే నాశనం అయిపోయింది క్రైస్తత్వము. లేదు, ఎక్కడ సత్యం లేదు. డలారి మాటలు, అనుకూలమైన మాటలు, హిత అయిపోయింది. మీ బతుకులు మీకు తెలియట్లా. అడుక్కు తినే బతుకు, అడుక్కు తినే అలవాటు వచ్చింది. కానీ దేవుడు ఎంత చేశాడో, ప్రాణం పెట్టాడు అర్థం కావట్లా. ఎందుకు బిడ్డని చెప్పుకున్నా కూడా వేస్ట్. ఒక యేసు ప్రభు ఆయన బయలుపరిచాడు లోకానికి. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనం చూసాం. ఇంతకుముందు బయలుపరచడం అంటే దాచబడింది ఏమన్నా? బయలు వచ్చింది, కనపడుతుంది. నిర్గమం అంటే బయలు అని, బయటకు వచ్చారని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మరణం అనేది ఏమైందమ్మా? పోయింది. ఇప్పుడు ఏం కనపడుతుంది? నిత్య జీవం అనేది మనకు కనపడుతుంది. ఎందుకు ఆయన్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు, ఎందుకు బయలుపరిచాడు అంటే, పౌలు గారు చెబుతున్నారు రోమీలతో, దేవుడు ఎవరమ్మా? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే న్యాయంగా నడుచుకునేవాడని అర్థం. ఆయన కుమారుడు ఎవరమ్మా? యేసు ప్రభు కూడా నీతిమంతుడేనమ్మా. ఇప్పుడు నువ్వు నేను ఎవరుగా ఉండాలనమ్మా ఆయన ఇచ్చింది? మనము కూడా నీతిమంతులుగా ఉండాలని ఈ కమ్మపాలెంలో నన్నో నిన్నో మనల్ని ఏం చేశాడు? దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు యేసు ప్రభుని ఎందుకు బయలుపరిచాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనలాగా అనేకులు ఉండాలని బయలుపరిచాడు. ఇప్పుడు నన్ను నిన్ను ఇక్కడ విశ్వాసం ఉంచిన వాళ్ళంతా ఇప్పుడు ఎవరని చెప్తుంది? మనం కూడా బయలుపరచబడిన వారము. చదవండి అమ్మా. మీకు అయిపోయింది మీకు, అంతే. ఎవరు నేను చెప్పలేను, రాకూడదు అనుకుంటా. చూడ మేముందో చూడండి అక్కడ. దేవుడు నీతిమంతుడు, యేసుప్రభు నీతిమంతుడు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఏముండాలమ్మా? నీతిమంతులుగా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా లోకానికి రక్షణ వచ్చిందమ్మా. ఇప్పుడు ఏ ప్రాంతంలో నువ్వు బయలుపరచబడ్డావో, కమ్మపాలెం కావచ్చు, ఏ పల్లెలో కావచ్చు, ఏ ఊర్లో కావచ్చు, ఏ ప్రాంతంలో ఎక్కడైతే నువ్వు బయలుపరచబడ్డావో, నిన్ను బట్టి నన్ను బట్టి ఏం కావాలి? దేవుడు ఎలా ఉంటాడంటే ఎవరు చెప్తారు? నిత్యజీవం గలవాడు ఎవరు అంటే ఎలా చెప్తారు? తీర్పు లేని వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు? ఆ క్రైస్తవుడే. అనాది కాలంలో జగత్పునాది వేయబడక మునిపే ఇందా చదివేగా క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసులో నిన్ను నన్ను ఏం చేశాడో చూశాం కదా. దానికోసమే దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు నువ్వు అర్థం మొదటగా ఏం చేశాడు? క్రైస్తవుడి మీద ఏమి లేదు, తీర్పు అనేది లేదు. రెండోది, ఈ వ్యక్తిని ఎందుకు బయలుపరిచాడంటే, ఈ వ్యక్తి ద్వారా అనేకులు ఏం కావాలి? బయలుపరచబడాలి. అదే నీతిమంతులుగా అయితే బయలుపరచబడాలని దేవుడి భాగ్యాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? ఏ వ్యక్తి అయితే బయలుపరచబడ్డాడో విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి అనేకులు నీతిమంతులుగా తీర్చేవాడిగా అయ్యాడు. అనేకులకు ఆధారం, ఒక మాటలో చెప్పాలంటే అనేకులను తీర్పు నుంచి నువ్వు నేను ఎవరమి తప్పించేవారుగా చేశాడు దేవుడు. అసమానుడు క్రైస్తవుడు. దేవుడి తర్వాత అంత స్థానం కలిగిన వాడు క్రైస్తవుడు. దేవుడు భజన చేసుకుంటే నీకేం రాదు. దేవుడు దేవుడే.
నువ్వు అన్నా దేవుడే, అనకపోయినా దేవుడే. నీ బతుకు నా బతుకు ఎలాంటి నీచమైన బతుకు చూసాం. సచ్చిన బతుకు, కుళ్ళిన బతుకు, ఎడమైన బతుకు, తక్కలు పెట్టే బ్రతుకు, పాతాళమైన బ్రతుకుని ఈరోజు ఆయన స్థానంలో తీసుకొచ్చాడు నిన్ను. అది ఎరుగు, అది ఎరుగు. ఈ అడుక్కునే దానికి కాదు, ఇది ఎరుగు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. అర్థమైందమ్మా? అంత స్థానం తెచ్చాడు. రెండోది, మూడో మాట చూడమ్మా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడు తల్లి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అమ్మ. ఏమర్థమైందమ్మా? ఏదో గాడిదలు వస్తుంటాయి, పోతుంటాయి, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. జన్మకు అర్థం ఉండొద్దంటమ్మా. ఇప్పుడు ఏం చెప్పామమ్మా? రెండో మాట ఏందమ్మా? రెండో మాట, మనల్ని ఎందుకు బయలుపరిచాడమ్మా తండ్రి అయిన దేవుడు? యేసుప్రభుని ఎందుకు బయలుపరిచాడు తల్లి? ఈ సర్వలోక అర్థం చేసుకో. ఇప్పుడు నిన్ను నన్ను ఎందుకు బయలుపరిచాడు? ఇప్పుడు దేవుడు ఎవరు చేస్తున్నాడు చూడు తల్లి. ఇచ్చేయించుటకును. ఇప్పుడు నువ్వు నీ మనిషికి ఇంతకుముందు మన కోరికలు ఉండే. ఏం కోరికలు ఉండే? లోక సంబంధమైన కోరికలు, ఆలోచనలు, భార్య భర్త, కుటుంబాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీ కోరిక ఏంది? నా సాయి చూడగాక అదే చదువు. ఫిలిప్పీ 2:13 చదువు. ఏముంది తల్లి? ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగు చేయుటకును, తన దయా సంకల్పం నెరవేర్చేది ఎవరమ్మా? అంటే ఇప్పుడు మన కోరిక, ఇచ్చంటే కోరిక, కార్యాలంటే ఆ పనులు, దయా సంకల్పం అంటే అది నిలిచుండే పనులు, దేవుడి పనులు. అవి ఎవరి ద్వారా చేసుకుంటున్నాడు తల్లి? అంటే బయలుపరచబడ్డ వ్యక్తి ఎవరైతే ఎవరో నీతిమంతుడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఏం చేశాడు తండ్రి? యేసు ప్రభు ద్వారా ఏం చేశాడు తల్లి? ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? ఆయన పోయి ఆయన పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన సంకల్పం ఎవరు ద్వారా చేసుకుంటున్నాడమ్మా? నీ ద్వారా. అర్థమవుతుంది తల్లి. ఇంత గొప్పవాళ్ళమమ్మ మనం. అర్థమవుతుంది. అంత గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. కాబట్టి మూడోది, ఈరోజు యేసు ప్రభుతో ఏ కార్యాలైతే దేవుడు చేయించాడో నీ ద్వారా నా ద్వారా, ఆయన కార్యాలు ఏం చేసుకుంటున్నాడమ్మా? ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకునేవారుగా చేశాడు. 4వ మాట చూడమ్మా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి ఏం చేశాడమ్మా? నువ్వు నేను గనక ఆయన పని చేస్తే మనకేముందమ్మా ఫలితము? ఎవరు అక్కడ చూడు? ఆయన రాజ్య నివాసం కదేం బాగు చూడు. తాను ప్రేమించిన కుమారుని యొక్క అది. ఇప్పుడు కుమారుడు ఎక్కడున్నాడమ్మా? కుమారుడు ఎక్కడున్నాడు తల్లి? కుమారుడు ఎక్కడున్నాడు? ఆయన ప్రేమించిన కుమారుడు తండ్రి కుడిపాశాన ఉన్నాడు తల్లి. ఇప్పుడు మనకే నివాసం, మనకేముంది? ఈ లోకం విడిస్తే ఆయన పని చేసుకొని మనం ఈ పని ముగించుకొని వెళ్ళిపోతే ఎక్కడుంది? నా మాట వద్దమ్మా, బైబిలేగా తల్లి. ఎందుకు మీరు చచ్చిపోతున్నారు? బతికుంటే కదా అంటారా? చచ్చిపోయిన వాళ్ళు బతికుంటే కదా అంటారా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. అది అని తర్వాత ఏమైందమ్మా? ఈరోజు ఏ నివాసాన్ని ఇచ్చాడమ్మా మనకి? అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏ కార్యమైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిపోయాడో ఆ కొదవైనట్టు నువ్వు నేను కూడా నెరవేరిస్తే ఆ ప్రభుకి ఇచ్చిన స్థానాన్నే నీకు నాకు ఇస్తానని చెప్తున్నాడు తండ్రి. మన మాట అనుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనము, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండులాగని అన్నాడు. ఇంకోసారి అన్నాడా? అదే బెడ్డు, అదే ఫుడ్డు, అదే ఇళ్ళు, అంతా అదే చెప్పాడు. యేసు ప్రభు కూడా అదేగా చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆయన ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వస్తాడా వెయిటింగ్ చేస్తుంటే తిని కూర్చొని, లేకపోతే ప్రార్థనలు చేసుకొని, అనుకూల ప్రార్థనలు చేసుకొని వారు మందిరానికి వచ్చి భజన చేసుకొలితే వస్తుంది అది. కుమారుడు నీ పక్షాన్ని నా పక్షాన్ని ఏం చేశాడో మనము కూడా ఇతరుల పక్షాన్ని చేస్తేనే ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. అది గుర్తుపెట్టుకో. 5వ మాట చూసి కష్టంలే మీరే కాదు ప్రపంచంలో ఎవరు తట్టుకోలేరులే. కానీ ప్రకటన గ్రంథము 21:3 ఏం మాట్లాడకుండా వెళ్దాం అనుకున్నా. సరే తల్లి, ఇందాక ఏడున్నాం మనమంతా? ఆదికాండం చూసాం కదా తల్లి.
మనమంతా ఎవరుమి? నేను అక్కడ మీరు ప్రతిదీ కూడా ఆడంటే ఆడగా, మగంటే మగ్గ, ప్లస్ అంటే ప్లస్, మైనస్గా ఉండాలి. మనమంతా ఇందాక ఆడున్నాం, ఆరాధనలో మొదటి తలంపులో మైనస్లో ఉన్నాం. అంటే మన బతుకంతా కూడా ఎలాంటిదో చూసాం, ఆయన ఎలాంటోడో చూసాం. నీ కోసం నా కోసం ఏం చేశాడు? ఆయన బ్రతుకులోకి నిన్ను తీసుకొచ్చాడు. అదే ఆరాధన. ఇప్పుడు ఈ 5వ మాట మన మొదటి మాటలో చూసుకుంటే ఎవరు? మనమంతా కూడా నాశనం అయ్యేవాడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? ప్లస్కి వచ్చేళ్ళకి ఎక్కడికి వచ్చాము? 5వ తలంపుకి వచ్చేళ్ళకే మనము యుగయుగాలు ఎవరితో వచ్చాం తల్లి? ఆయనతో కాకుండా. అదే ఇంతకుముందు ఎక్కడున్నాం? తరాలు కూడా ఉండదు, తరం కూడా ఉండదు. 60-70 అదిగి పోతే నాశనముగా అంత పడేస్తారు, అయిపోద్ది, పాతాళానికి వెళ్ళిపోతాం. అది కాపురు ఉండేది. ఈ రోజున ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు తల్లి. ఇదిగో దేవుని నివాసం ఎవరితో ఉందో తెలుసా? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? మనలోకి వచ్చాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాము? దేవుడిలోకి వెళ్ళాము. అది భాగ్యం. ఇలాంటి భాగ్యం ఎక్కడుందో తల్లి? ఏ భజన చేసినా లేదు, ఏం చేసినా లేదు. ఆ విలువ తెలియక, ఈ బైబిల్ విలువ తెలియక, ఈ క్రైస్తత్వం యొక్క విలువ తెలియక ఈరోజు మనం అడుక్కునే బుద్ధి పోక, ఇక దేవుడా అది దేవుడా, ఇది దేవుడా, అది దేవుడా, ఆరాధన చేసినా కూడా నేను ఎసుకోవాలి ఆరాధన చెప్తే ఒక్కడు జైలాపాడు, తిట్టి ఆశీర్వాదం ఇంకా మీ కర్మలని వదిలేశాడు. ఒక్కడు రాల వాక్య వెలుగులో చేశారు కానీ ఏమి లేదు. అది వాక్య వెలుగులో నేను అనేది చేయటం అంటే సాంగ్యంగా రావటం, సాంగ్యంగా పోవటం కాదు తల్లి. క్షమాపణ కోరుకొని మనం యోగ్యంగా మనం ఏం చేయాలమ్మా? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆత్మతోనూ సత్యముతో ఏం చేయాలి తల్లి? అది కాబట్టి ఆత్మ సత్యం అంటే మళ్ళీ నేను చెప్పకూడదు. అంటే సత్యం అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము చూసాం తల్లి? ఎక్కడికి వచ్చామమ్మా? మొదటిగా తీర్పు నుంచి తప్పించబడ్డామమ్మా. రెండోది ఎక్కడికి వచ్చాం తల్లి? మనం కూడా ఈ లోకానికి మనమే ముక్తిదాతలు, మార్గదర్శులు, మనమే అనేకులు రక్షణ చేసేవాడికి వచ్చారమ్మా. కాబట్టి దేవుడు ఎందుకు ఈ లోకానికి తెచ్చాడంటే అనేకులు ముక్తిని ప్రసాదించాలని ఫిలిప్పి 13 చెప్పామమ్మా. అది ఆ పని కనుక మనం చేస్తే ఏమన్నా యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ దేవుడు మన నివాసం ఇస్తాడమ్మా. ఇప్పుడు తర్వాత 5వది ఏం చెప్పామమ్మా? దేవుడితో పాటు యుగాలు ఉంటాం తల్లి. ఇంకెంతకన్నా ఏం కావాలి తల్లి? అది దాని ఉద్దేశం. ఆ ప్రకారంగా ఇప్పుడు మన ఆరాధన ఎలా ఉండాలి? ఒకప్పుడే నశించే జీవితము, నా కోసం కుమారుడు వచ్చాడు, ఇప్పుడు నన్నేం చేశాడు? ఆయనలో తీసుకొచ్చాడు. అది ఆరాధన. ఇందుట్లో ఏదైనా సరే నా పక్షాన, మా పిల్లల పక్షాన, మా భర్త పక్షాన, మా రోగాలు పోయినాయి, లేకపోతే మాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావంటే మనం ఎక్కడుండవు తల్లి? దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనంటే ఇప్పుడు నువ్వు సత్యం చెప్పాలంటే ఆ రకంగా మనం అయ్యి గనుకుంటే ఎవరు ఉండరు సృష్టిలో నాకు తెలిసిన మడికి. మనం చేసేదంతా అబద్ధమే, అయినా ఆ చేసే అబద్ధం కూడా మరి పచ్చి అబద్ధం ఆడకూడదు. అది నేను ఆరాధనలో పచ్చి అబద్ధం ఆడకూడదు. ఒక్కడ కూడా ఉండదు. నిజంగా నేను లైవ్లో చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఎవరైనా చూసుకొని నిజమైన ఆరాధన ఎవరు? ఇలాంటి వ్యక్తి యేసు ప్రభు అయిందే ఆరాధన. మనం అయ్యామని చెప్తే పర్లా, అదొక డూప్ అంటాం. డూప్ వేసామంటే బాగానే ఉంది సినిమా మాదిరిగా. అబద్ధంలో కూడా పచ్చి అబద్ధం ఆడుతున్నారు. అది బాధ. నిన్న కూడా ఎంత బాధ కలిగిందో, నాకన్నా కూడా ఆశీర్వాదంగా బాధ కలిగింది. కాబట్టి నువ్వనేది నేనేనే చనిపోతే ఆయన లాలో వచ్చినప్పుడు ఆ భాష వేరుగుంటుంది, ఆ తత్వం వేరుగుంటుంది. అంటే సృహలో ఉన్నాం. సృహ కూడా లేదు. ఇప్పుడు అర్థం చేసుకొని ఆ ప్రకారము ఆరాధిద్దాం. వాక్య పిల్లలు ఒక్క నిమిషమే అది ఒక 20 మంది ఆరాధిద్దాం. ఒక్కొక్క నిమిషం వాక్య వెలుగులోనే మనం ఎలాంటి వారమో, ఎలాంటి స్థితి, దేవుడు ఎలాంటి దేవుడు, ఎలాంటి వారి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఇప్పుడు మనం ఎలాంటి వారిగా చేశారో అయిపోయే ఆరాధన. మోకరించండి.